లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశానికి ఇండియా అంటే ఎందుకంత ఇష్టం, ఇండియా అంటే ఎందుకంత ప్రేమ, ఇజ్రాయెల్ రాజ్యాంగంలో ఇండియా గురించి ఉందా? సో ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, 10 అంశాలు ఈ వీడియోలో మీకోసం ఇచ్చాను. ఇజ్రాయెల్ దేశం వ్యవసాయంలోనూ సాంకేతికతలోనూ కూడా యుద్ధ నైపుణ్యంలో కూడా అదరహో అనిపిస్తుంది. అలాంటి ఇజ్రాయెల్ దేశానికి ఇండియా అంటే ఎందుకంత ఇష్టం? అంతా ఇంత కాదు, చాలా చాలా ఇష్టం. ప్రతి యూదుడు కూడా తమ జీవితంలో ఒక్కసారైనా ఇండియాకి రావాలి అనుకుంటాడు. వారి దేశంతో సమానంగా భారత్కి ఆ కృతజ్ఞత చెప్పాలని ఆశపడతాడు. భారత్కి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని అన్న మాటలు ఇవన్నీ కూడా ఆ మాటలే కాదు, మనుషులు కూడా అలాగే ఉంటారు. అయితే కొందరు బుద్ధి లేని బకెట్గలు ఏం చేస్తారంటే ఇలాంటివి ఎక్కువ చేసి చెప్తూ ఉంటారు. ఇజ్రాయెల్ రాజ్యాంగం మొదటి పేజీలో ఇండియాకి కృతజ్ఞతలు చెప్పినట్టు, ఇండియా గురించి రాసినట్టు, మోడీ గురించి రాసినట్లు అసలు ఇజ్రాయేలు అప్పటికి లిఖిత రాజ్యాంగం ఉన్నదా? ఇప్పటికీ కూడా లిఖిత రాజ్యాంగం ఇజ్రాయేలులో లేదు. ఇండియా గురించి మోడీ గురించి రాశారని చెప్పి ఫేక్ న్యూస్లు అందిస్తున్నారు. అవన్నీ ఫేక్, జాగ్రత్త. అయితే ఇంకొకటి ఏంటంటే యూదులంతా కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారని చెప్పి, అలా సిలువ వేసినందుకు వాళ్ళు తరిమి వేశారని, అలా తరిమి వేసిన వారు ఇండియాకు వచ్చి దాక్కున్నారని, ఇలా అర్థం పర్థం లేని చెత్త కల్పితాలు చెప్పేటువంటి చెత్త బకెట్లు ఉన్నాయి. ఇలాంటి డస్ట్బిన్లు ఎక్కువ ఉన్నారు, జాగ్రత్త. అవన్నీ అవాస్తవం, నిజం కాదు. నిజంగా చరిత్ర తెలియాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, చూడండి. నిజాలు, చరిత్ర స్పష్టంగా అర్థమవుతుంది, తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదిరిపోయారు, అన్ని దేశాల్లో కూడా ఉన్నారు, ఇండియాలో సహా. అంతే. అయితే ఇండియాకి మాత్రం ఎప్పుడూ సహాయం చేస్తూ ప్రేమిస్తూనే ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. కరోనా కాలంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్లో ఇజ్రాయెల్ నుంచి చాలా దిగుమతులు వచ్చాయి. ఇజ్రాయెల్ చాలా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ. భారత్ కూడా ఫ్రెండ్షిప్ని ఎప్పుడూ కూడా వదులుకోలేదు. మోడీ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఏమి రాలేదు, ప్రేమలేమి ఎక్కువ అవ్వలేదు. అంతకు ముందు నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది. ఏ ప్రధాని వచ్చినా ఇజ్రాయెల్ స్నేహం విడిచిపెట్టలేదు. ఇజ్రాయెల్లో కూడా ఏ ప్రధాని పీఠమెక్కినా కూడా దేశాన్ని, భారతదేశాన్ని విడిచిపెట్టలేదు. ప్రధానులు ఇజ్రాయెల్ దేశం వెళ్ళలేకపోయారు, కానీ మోడీ గారు మాత్రం ఇజ్రాయెల్ గడ్డ మీద అడుగు పెట్టారు. అందుకే కొంచెం ఆ స్నేహం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇజ్రాయెల్ దేశానికి కూడా ఎవరు ప్రధాని అయినా సరే ఇండియా మీద ప్రేమ చావదు, స్నేహం ఆగదు. ఇండియా చైనాతో యుద్ధం చేస్తుంటే, చైనాతో వార్ జరుగుతుంటే అడగకుండానే ఆయుధాలు పంపించింది ఇజ్రాయెల్ దేశం. ఇండియా గెలుపు కోసం పరితపించింది. అంతేకాదు టెక్నాలజీని కూడా ఇండియాకి అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇజ్రాయెల్. అలాగే ఎక్కువ ఆయుధాలు ఇండియా ఇజ్రాయెల్ నుంచి కొంటుంది. ఆయుధాలు ఎవరైనా అమ్ముతారు, కానీ ఆ టెక్నాలజీ సీక్రెట్లు ఎవరూ చెప్పరు. కానీ ఇండియాకి ఆయుధాలతో పాటు పూర్తి టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది, బదిలీ చేస్తుంది ఇజ్రాయెల్. అంతేకాదు మరీ ముఖ్యమైనది ఏంటంటే కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధంలో భారత్ వాళ్ళు గెలిచారు అని ఎప్పటి వరకు కూడా మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గెలిచారు అంటే ఇండియాకి ఇజ్రాయెల్ చేసినటువంటి మేలు, ఆ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. అంతేకాదు వ్యవసాయంలో ఉన్నతమైన, ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ 1 దేశం కాబట్టి దాని విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తూ వచ్చింది. నేడు చాలా ప్రయోగాలు ఇండియాకి వచ్చాయి అంటే అది ఇజ్రాయెల్ యొక్క నైపుణ్యమే. యుద్ధ నైపుణ్యము, కమాండో ఆపరేషన్లు, ఇలా చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. ఆఖరిగా ఒక్క మాట మాత్రం తెలియజేస్తాను. ఇండియా కోసం ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కోసం ఇండియా. ప్రధానమంత్రి మోడీ గారే ఈ నినాదాన్ని ఇచ్చారు. ఇజ్రాయెల్ కోసం ఇండియా, ఇండియా కోసం ఇజ్రాయెల్ అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారే ఈ యొక్క నినాదాన్ని కూడా ఇచ్చారు. అయితే ఇంత స్నేహము, ఇంత ప్రేమ కూడా రెండు దేశాల మధ్య ఇంత మంచి స్నేహం ఉంది అంటే దేనికోసం? కొన్ని అంశాలు మనం పరిశీలించాలి. దాదాపుగా ఒక 10 అంశాలు మీకు అందిస్తాను, మంచి వివరణలతో కూడినటువంటి అంశాలు. నెంబర్ 1, దాంట్లో మొదటిది ఏంటి అంటే యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన అన్ని దేశాలకి, నలుమూలలకి కూడా వెళ్ళిపోయారు. చాలా దేశాల్లో తిరుగుబాట్లు, ఊచకోతలు ఉండేవి. వారి తెలివికి, తత్వతనానికి కూడా, ఆ వివేకానికి భయపడి వారి వల్ల ఏ ఉపద్రవం వస్తుందో అన్న భయంతో చాలా దేశాల్లో ఊచకోతలు, యూదులను చంపే కార్యక్రమాలు జరిగినా కొన్ని దేశాలు మాత్రం ఎలా ఆహ్వానించాయో అలాగే బ్రతకనిచ్చాయి స్వేచ్ఛగా. అందులో ఇండియా ఒకటి. ఇండియాలో ఇప్పటికీ కూడా యూదులు ఉన్నారు. ఇండియాలో యూదుల గురించి వీడియో కూడా చేశాం కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. అయితే ఇండియాలో ఎలాంటి ఊచకోతలు, తిరుగుబాట్లు లేవు. ప్రపంచ నలుమూలల నుండి ఇజ్రాయేల్కి, వాగ్దాన భూమికి చాలామంది వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారు దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అదే ఇజ్రాయెల్ దేశం. ఇండియా నుంచి కూడా చరిత్రలో కూడా చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఇంకా ఇండియాలో చాలామంది నివసిస్తున్నారు. అయితే చాలా దేశాలు ఇలా ఉన్నా ఇండియా యూదులను ప్రేమించింది, బ్రతికించింది, స్వేచ్ఛనిచ్చింది. అందుకోసమే ఇజ్రాయేలీలు ఇండియాని ప్రేమించడానికి ఒక సందర్భం, అది నెంబర్ 1. అయితే ఈ విషయానికైనా ఎంత ప్రేమ, ఎంత ఫ్రెండ్షిప్ అంటే కాదు, అసలు ఇది వేరే కూడా ఉంది, అవి కూడా తెలుసుకుందాం. ఇక రెండవ అంశం ఏంటి అంటే హైఫాస్ డే అని చెప్పి ఇండియాలోను ఇజ్రాయెల్లోనూ కూడా చేస్తారు.
సెప్టెంబర్ 23ను ప్రతి సంవత్సరము కూడా విజయ్ దివాస్ అని చెప్పి హైఫాస్ డే అని చెప్పేసి ఇండియాలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ వారు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే దాని వెనక ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ టైంలో ఇజ్రాయెల్ చుట్టుపక్కల అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతాలన్నింటిని కూడా ఒట్టోమన్ సామ్రాజ్యం అంటారు. ఒట్టోమన్ పాలిస్తున్నటువంటి కాలం అది. యూదులు మళ్ళీ ఒకటిగా కలవాలని, ఒక దేశంగా ఉండాలని ప్రయత్నాలు జరుగుతున్న టైం అది. అట్ ద సేమ్ టైం మొదటి ప్రపంచ యుద్ధం కూడా, ఆ యుద్ధంలో 2 గ్రూపులు, ఒకటి అలైస్ పవర్స్, 2 సెంట్రల్ పవర్స్, మనకంతా తెలిసిందే. బ్రిటన్, ఫ్రాన్స్, సెర్బియా, రష్యా, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఒకవైపుగా ఉండి అలైడ్ పవర్స్గా వీళ్ళు యుద్ధం చేశారు. అలాగే మరొక వైపు జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్ టర్కీ ఇలాంటివన్నీ ఇంకొక వైపు సెంట్రల్ పవర్స్గా వీళ్ళు యుద్ధం చేశారు. ఇలా 2 టీంలుగా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధంలో బ్రిటన్ వెనకబడి ఉంది కాబట్టి ఈ బ్రిటన్ తరపున ఇండియా కూడా పోరాడుతుంది. అయితే బలపరుచుకోవడానికి రాజనీతి చూపించింది. ఒట్టోమన్ యుద్ధంలో పోరాడాలని యూదులను కోరింది. అందుకు అక్కడ ఉన్నటువంటి యూదులను అంటే ఇజ్రాయేల్ ప్రజలను సహాయం కోరింది. అలా కలిసి పోరాడితే అరబ్బులు ఆక్యుపై చేసినటువంటి పాలస్తీనాను కొంత భాగాన్ని ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది. 1917 నవంబర్ 2వ తేదీన ఈ ఒప్పందం జరిగింది. దీన్నే బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. యూదులు కూడా ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి విడుదల కావాలన్నా, స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలన్నా, వారు తమ భూములను వారు స్వాధీనం చేసుకోవాలన్నా సరే ఈ యొక్క యుద్ధంలో గెలవాలి. అంతేకాకుండా బ్రిటన్ కూడా ఓడించాలని చూస్తుంది కాబట్టి బ్రిటన్కి సహకారం చేయాలి. అందుకోసం వాళ్ళు ఒప్పుకున్నారు. అది 1918వ సంవత్సరం. భారతదేశం బ్రిటిష్ ఇండియా అండర్లోనే ఉంది. సో ఇకపోతే సంస్థానాలు జోధ్పూర్, మైసూర్, హైదరాబాద్, నిజాం ఈ సంస్థానాల నుంచి సైనికుల్ని పంపించారు. జోధ్పూర్ రాజు, మైసూర్ రాజు, హైదరాబాద్ రాజు, నిజాం రాజు వారి సైనికుల్ని కూడా పంపించారు. ఇక బ్రిటిష్ సేనలు యుద్ధం చేస్తూ హైఫా నగరానికి వస్తారు. ఇక హైఫా నగరం మీద ఇప్పుడు దాడి చేయాలి. ఇప్పుడు ఇది చాలా చాలా ఫేమస్ సిటీ, సో డెవలప్డ్ సిటీ. ఇప్పుడు ఈ హైఫా నగరాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో ఈ వాడరేవు ద్వారా అంటే ఈ హైఫాలో ఉన్నటువంటి వాడరేవు ద్వారా శత్రు దేశాల నుంచి, జర్మనీ, ఆస్ట్రియా నుంచి ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఆయుధాలు సప్లై అవుతూ ఉండేవి. హైఫా నగరం ఒకటి గెలిస్తే చాలా వరకు కూడా సప్లైని ఆపొచ్చు, పైగా ఆయుధాలను కూడా బ్లాక్ చేయొచ్చు. ఇలా ఆయుధాలని సప్లైని ఆపగలిగితే, బ్లాక్ చేయగలిగితే సైనికులు వట్టి చేతులతో యుద్ధం చేయలేక ఓడిపోతారు. కాబట్టి ఈ పోర్ట్ ఇంపార్టెంట్. కాబట్టి పోర్ట్ని గెలిస్తే ఇంకొక లాభం ఏంటంటే బ్రిటిష్ సైన్యానికి ఆయుధాలు సప్లై కూడా చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని గెలవాలి అంటే ఇది కీలక పాత్ర, కాబట్టి దీన్ని గెలవచ్చు అని ప్లాన్. సో హైఫా ఏరియల్ సర్వే చేస్తే దాదాపు 200 మంది సైనికులు కనిపిస్తారు. ఇలా 200 మంది సైనికులు మాత్రమే కనిపించారు కాబట్టి ఈజీనే అనుకున్నారు బ్రిటిష్ సైన్యం. సో అందుకోసం బ్రిటిష్ సైన్యం యుద్ధానికి ముందుకు వెళ్ళింది. ఇక భారత్కు చెందినటువంటి కొంత సైన్యాన్ని కూడా వీరికి తోడుగా, వీరికి సహకారంగా కూడా పంపించింది. సో ఇండియాకి చెందినటువంటి 15th కావలరీ రెజిమెంట్ అశ్వక దళాన్ని పంపించారు. సో జోధ్పూర్, మైసూర్, హైదరాబాద్ లాన్సర్స్ ఉన్నారు దీంట్లో. హైదరాబాద్ లాన్సర్స్ని యుద్ధ ఖైదీలను ఎస్కాట్ చేసేదానికి వీలుగా వెనక వైపున ఉంచారు, వెనకనున్నారు వాళ్ళు. ఇక జోధ్పూర్, మైసూర్ లాన్సర్స్ మాత్రం ముందున్నారు, అంటే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వీరిని కూడా ప్రక్కన పెట్టి బ్రిటిష్ సైన్యం హైఫా నగరాన్ని గెలుచుకొచ్చేస్తామని చెప్పి వెళ్ళారు. సో మధ్యలో కొందరిని ఒట్టోమన్ సైనికులను చంపి అలా ముందుకు వెళ్ళి గెలిచినట్టే అనేటువంటి సందర్భంలో సడన్గా ఒకేసారి బంకర్ల నుంచి అటాక్ చేశారు. ఈ యొక్క జర్మనీ సైనికులు, ఆస్ట్రియా సైనికులు, యుద్ధ ట్యాంకులు ఒకేసారి దాడి చేశాయి. బాంబుల వర్షం కురుస్తుంది. ఒకేసారి అకస్మాత్తుగా అలా బంకర్ల నుంచి ఆయుధాలతో దాడి చేస్తుంటే అయిపోయాం అనుకుని మిగిలిన వారు పరుగెత్తుకుంటూ వచ్చేశారు. అలా పరిగెడుతుంటే జోధ్పూర్, మైసూర్ సైనికులు కనిపించారు. బ్రిటిష్ సైన్యం వెనక్కి వెళ్ళిపోమని కేకలు వేసుకుంటూ పరిగెత్తారు. పారిపోతే బ్రతుకున్న శవాలకి మనకి తేడా లేదని చెప్పేసి, పారిపోయేదే లేదని చెప్పి ఈ యొక్క లాన్సర్స్ ముందుకెళ్లారు. భారత్కి వెళితే యుద్ధంలో గెలిచే వెళ్తాం, లేకుంటే వెళ్ళమనే ధైర్యంతో ముందుకెళ్లారు. అది 1918 సెప్టెంబర్ 23వ రోజు, ఇంపార్టెంట్ డేట్. సో మెరుపు వేగంతో చాణక్య వ్యూహాన్ని రచించి హైఫా నగరం మీద దాడి చేయడానికి వెళ్ళారు. హైఫా నగరం కొండ ప్రదేశం కాబట్టి హైట్లో ఉంటుంది, కాబట్టి మధ్యలో రోడ్డు. ఒట్టోమన్ సైనికులు రెడీగా ఉన్నారు. ముందు కాలినడకన వెళ్తే, కొండ ఎక్కితే శత్రువులు ఈజీగా శత్రువులను పట్టుకుంటారు, పైగా అలసిపోతారు కాబట్టి యుద్ధం చేయడం కష్టమని చెప్పి అశ్వక దళంతోనే అంటే గుర్రాలతోనే కొండ ఎక్కుతారు. కష్టమే కానీ గుర్రాలతోనే బలవంతంగా కొండ ఎక్కారు. జోధ్పూర్ 2గా, మైసూర్ 2గా, మొత్తం 4 టీములుగా 4 దళాలుగా విడిపోయి కొండ ఎక్కారు. మధ్యలో ఒక నది కూడా ఉంది. అయితే వీరు ప్రారంభంలోనే వారి యొక్క దళ నాయకుడిని కోల్పోయారు. మైసూర్ యొక్క దళ నాయకుడైనటువంటి మేజర్ దల్పత్ సింగ్ని చంపేశారు. నాయకుడు చనిపోతే సైనికులు పారిపోతారు అనుకున్నారు, కానీ కన్నీరు మున్నీరై ఆ శవం దగ్గర ఏడుస్తూ మొండిగా ఈ విజయం నీకు అంకితం చేస్తామని చెప్పి రుణం తీర్చుకునేందుకు చిరుతపులుల మీదపడి ఉగ్ర రూపం చూపించారు.
ఓటమన్ సైనికులు వీరిని చూసి నిర్వీర్యపోయేవారు. అలా యుద్ధాన్ని గెలిచి వచ్చారు. ఓటమన్ సైన్యాన్ని ఓడించారు, హైఫా నగరాన్ని గెలిచారు, 700 సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించారు. మహా అయితే మన సైన్యంలో దాదాపు 8 మంది మాత్రమే మరణించాడు. అప్పుడు హైఫాతో పాటు పాలస్తీనాను కూడా గెలిచారు. ఓటమన్ సామ్రాజ్యం పతనమైంది. జర్మనీ, ఆస్ట్రియాలను ఎదిరించటం వీరికి బానిసత్వం నుంచి విముక్తి కలిగి, భయం నుంచి విముక్తి కలిగింది. అయితే బ్రిటన్ నుంచి కూడా స్వాతంత్రం కోసం తర్వాత పోరాటాలు జరిగాయి అనుకోండి. ఇలా వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న తర్వాత, హక్కు వచ్చిన తర్వాత, భయం పోయిన తర్వాత ఈ యొక్క బ్రిటన్ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులంతా మరలా తిరిగి రావడం మొదలుపెట్టారు. అంతకుముందు 3% మాత్రమే ఉన్నటువంటి యూదులు ఇప్పుడు దేశం అయిపోయింది. సో అలా మెల్లమెల్లగా రావడాన్ని ప్రారంభించారు. ఇలా జయించిన దానికి గుర్తుగానే, ఈ యుద్ధానికి గుర్తుగానే, మన వీర సైనికులకు గుర్తుగానే ఢిల్లీలో తీన్మూర్తో హైఫా చౌక్ కట్టించారు. ఇక్కడ మనం హైఫా చౌక్ని కూడా చూస్తాం. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా దర్శించారు. సో హైఫా డే చేస్తారు సెప్టెంబర్ 23వ తేదీన. అందుకే ఇలా భారతదేశం చేసిన మేలును బట్టే ఇజ్రాయెల్ దేశం వారు ఎప్పటికీ కూడా, అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్నేహభావాన్ని కనపరుస్తూ స్నేహం చేస్తూనే ఉన్నారు. ఇండియా అంటే వారికి అందుకే ఇష్టం. ఇక నెంబర్ 3 డిఫెన్స్. సో డిఫెన్స్ రంగంలో ఇండియాని ఎప్పుడూ ఇజ్రాయెల్ విడిచిపెట్టదు. ఇజ్రాయెల్కి ఇండియా టాప్ ఆర్మ్ ఎక్స్పోర్ట్స్. సో 41% ఇండియా దిగుమతి చేసుకుంటుంది. సో ఇజ్రాయెల్ దేశానికి ఇండియానే టాప్ లెవెల్. బట్ ఇండియాకి మాత్రం 3rd లార్జెస్ట్ సోర్స్ అది. అంటే ఒకటి రష్యా, రెండవది అమెరికా, అయితే మూడవది ఇజ్రాయెలే. సో ఇండియా రక్షణ వ్యవస్థలో ఇజ్రాయెల్ పాత్ర చాలా ఉంది, చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇక నెంబర్ 4 డిప్లొమసీ. సో ఎప్పుడూ కూడా ఇండియా ఇజ్రాయెల్ ఏనాడు కూడా వ్యతిరేక భావన చూపించలేదు. ప్రతిసారి కూడా ఇండియా ఇజ్రాయెల్లో స్నేహభావంగానే ఉన్నారు. అంతెందుకు ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా, అంటే ఎల్కే అద్వానీ, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, రాజ్నాథ్ సింగ్, ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, సుష్మా స్వరాజ్, ఇలా వీరి తర్వాత ప్రధానమంత్రి మోడీ కూడా ఇజ్రాయెల్ ప్రదేశాన్ని దర్శించి వారితో స్నేహభావాన్ని కనపరిచేవారు. ఇలా ఇజ్రాయెల్ దేశాన్ని వెళుతూ రాజకీయ సంబంధాలను బలపరుస్తూ ఉంటారు, ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. ఇక నెంబర్ 5 ఐదవ అంశం ఏంటి అంటే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ విషయంలో కూడా ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్స్ కూడా చాలా ఉండేవి. ఇలానే వ్యవసాయ ఉత్పత్తులకి కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ ఇండియాకి చాలా హెల్ప్గా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. హర్యానాలో అగ్రికల్చర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో 2015-18లో ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ కూడా అమలు చేశారు. ఇకపోతే నెంబర్ 6 ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మేనేజ్మెంట్ కూడా ఇండియాతో సత్సంబాలు కలిగి ఉంది. అట్లాగే ఇంటెలిజెన్స్ షేరింగ్. ప్రపంచ దేశాలు ఇంటెలిజెన్స్ షేరింగ్ని దాదాపు ఒప్పుకోవు, కానీ ఇజ్రాయెల్ దేశం ఇండియాకి ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా అందిస్తుంది. ఇక నెంబర్ 7 ట్రేడింగ్. ఇది ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకు అంటారా, ట్రేడింగ్ అనేది ప్రతి దేశాలతో కూడా చేసేదే, కానీ ఇండియాకి ఇజ్రాయెల్ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్లో ఒకరు. కాబట్టి ఇండియా ఇజ్రాయెల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ట్రేడింగ్లో కూడా ప్రస్తుతం జరుగుతున్నది, కానీ ఇండియా ఇజ్రాయేలీలతో ట్రేడింగ్ అనేది దాదాపు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి కూడా ఉందని చరిత్ర కూడా చెప్తుంది. ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్లో ఉంటే, అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉండే కల్చర్ ఏంటి అంటే బాబిలోనియన్ కల్చర్. ఇక్కడేమో ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ బాబిలోనియన్ కల్చర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతుందని చరిత్ర కూడా చెప్తుంది. అంతేకాదు రోమన్ ఎంపైర్ టైంలో కూడా యెరూషలేం దేవాలయంలో ఇండియాకు సంబంధించినటువంటి జర్మన్స్ని అమ్మేవారు. అవి చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనవి అని కూడా తెలియజేస్తుంది చరిత్ర. ఇక నంబర్ 8 ఏంటంటే 1948 నుంచి 50 మధ్య కాలంలో, అంటే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం కొత్తగా వచ్చింది. 48లో స్వాతంత్రం వచ్చినట్లయితే ఇజ్రాయెల్ అప్పుడే స్వాతంత్రం వచ్చింది కాబట్టి కొన్నేళ్ళు ఎస్టాబ్లిష్మెంట్లో కష్టాలు, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ యొక్క కష్టాల్లో కూడా ఇండియా హెల్ప్గా ఉండేది అని మనకు చరిత్రలు చెప్తున్నాయి. అంతేకాకుండా మహాత్మా గాంధీ గారు కూడా ఇజ్రాయెల్ స్థాపన అనేది మతపరంగా ఉండకూడదని, వ్యవస్థాపరంగా ఉండాలి అని చెప్పి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. 1947లో పార్టీషనింగ్ ఆఫ్ పాలస్తీనా ప్లాన్స్కి వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది. అంటే పాలస్తీనా ప్లానింగ్స్కి వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది. అంతేకాకుండా 1949లో ఇజ్రాయెల్లో యుఎన్ అడ్మినిస్ట్రేషన్కు కూడా వ్యతిరేకంగా ఓటు వేసింది. సో ఈ విధంగా ఇజ్రాయెల్కి ఎప్పటికప్పుడు ఓటు వేస్తూ కూడా సహకరిస్తూ కూడా ఉండేది ఇండియా. ఇక నెంబర్ 9వ అంశం ఏంటి అంటే, 2 దేశాలు భిన్నమైనవే అయినప్పటికీ ఒకే స్ట్రాటజీ, ఒకేలా ఆలోచిస్తాయి, ఒకే ఎక్స్టెన్సివ్ ఎకానమిక్ అలాగే మిలిటరీ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ 2 దేశాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 10 ఏంటి అంటే, యూదులు చాలా భక్తి కలిగినటువంటి వారు, భక్తి శ్రద్ధల్లో బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు ప్రతిమలకు కానీ విగ్రహాలకు కానీ నమస్కారం చేయరు. ప్రతిమలు విగ్రహాలు ఎంకరేజ్ చేయరు.
అలాగే వాటికి సంబంధించినటువంటి గుడులు గోపురాలు కూడా ఏమీ ఉండవు. కానీ ఇండియాకి సంబంధించినటువంటి హిందూస్కి మాత్రం అక్కడ పూర్తిగా మత స్వేచ్ఛ ఉంటుంది. సో క్రిస్టియన్స్ కానీ, యూదులు కానీ, సిక్కులు, బౌద్ధులు ఇట్లాంటి వారు ఎంతమంది వచ్చినా మత స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. ఎప్పుడు ఏ విద్వేషాలు కూడా రాలేదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా కూడా అక్కడ మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య ఇండియాకి చెందినటువంటి కొంతమంది అంటే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రోగ్రామ్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తే అండ్ ఇండియాకు సంబంధించినటువంటి హిందూస్ అందరూ కూడా అక్కడ కండక్ట్ చేసినటువంటి స్థితిని కూడా మనం చూస్తాం. అంతేకాకుండా నాన్ జ్యూయిష్ ఇండియన్స్ అంటే నాస్తికుల టైప్ ఉండేటువంటి నాన్ జ్యూయిష్ ఇండియన్స్లో కొంతమంది అక్కడ శివనామస్మరణ కూడా చేసినటువంటి వీడియోలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మత స్వేచ్ఛ ఉంటుంది. పైగా ఇండియా అనేటప్పటికీ మతపరమైనటువంటి విషయాల్లో కూడా ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా స్నేహభావంతోనే స్వేచ్ఛనిస్తుంది ఇండియా అనేటప్పటికీ. సో ఈ విధంగా ఇజ్రాయెల్ ఇండియాల మధ్య రిలేషన్ మనం చూస్తాం. అంతేకాదు ఇండియా కూడా ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య ప్రతిసారి ఏ సహాయం వచ్చినా సహకరిస్తూనే ఉంటుంది. ఇండియాకి ఎంత మంచి ఫ్రెండ్ ఎవరు ఉండరు అన్నట్టు కనిపిస్తున్నారు. సో పాకిస్తాన్ ఇండియాకి ఎంత శత్రుదేశమో ఇజ్రాయెల్ ఇండియాకి అంత మిత్రదేశం. ఇండియా పట్టించుకున్నా లేకున్నా ఇజ్రాయెల్ స్నేహం ఆగకుండా సహాయం చేస్తుంది. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా భారత్ వెంట వచ్చే ఫస్ట్ దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెలే. సో ఇది ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య ఉన్న స్నేహ బంధం. కాబట్టి ఇండియా ఇజ్రాయెల్కి ఎప్పుడూ కూడా స్నేహం చేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఇండియాని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. ఇందు నిమిత్తమే ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలను పొందేందుకు. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయండి, షేర్ చేయండి. సో మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు కూడా సెలవు, స్వస్తి.